హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి క్లాసిక్ అండ్ 350cc న్యూ మోడల్ BS6 ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏముందంటే స్టార్ట్ అవుతలేదు. ఓకే, స్పార్క్ ప్లగ్లకి కరెంట్ గట్ట పాస్ అవుతుంది. బ్యాటరీ వీక్ ఉండే, బ్యాటరీ లైట్గా ఛార్జ్ చేసాం, అయిన గట్ట వీక్ ఉంది. బ్యాటరీ టెంపరేచర్ గట్ట హీట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏముందని మీకు క్లియర్గా ఈ వీడియోలో పాయింట్ వచ్చి చూపిస్తాను. ఇలాంటి ప్రాబ్లం అండ్ క్లాసిక్ 350కే కాకుండా BS6లో చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా షార్ట్అవుట్ చేయాలని క్లియర్గా చూపిస్తాను. అండ్ ఫైనల్గా అయితే వీడియో మొత్తాన్ని వాచ్ చేసి ఏమైనా కామెంట్ చేయొచ్చు. ఓకే, లాక్ ఆన్ చేసి చూపిస్తుంది మీకు ఒకసారి. లాక్ ఆన్ అవుతుంది ఇక్కడ. అండ్ మాల్ ఫంక్షన్ లైట్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా అన్నీ బ్లింక్ అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఓకే, బ్యాటరీ లో సింబల్ అండ్ డిజిటల్ మీటర్లోకి వెళ్ళి అన్నీ చూపిస్తాను. ఓకే, ప్రాబ్లం ఎక్కడ ఉందని మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వచ్చినట్టయితే మనం ముందుగాలైతే స్టార్ట్ అవుతాడంటే ప్లగ్ ముస్ట్గా చెక్ చేసుకున్నాం. స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేసి చెక్ చేసి స్పార్క్ గేట్ వస్తుందో చూశాను, అంతా క్లియర్ ఉంది. బ్యాటరీ వీక్ ఉండే ఫ్రెండ్స్, బ్యాటరీ ఎందుకంటే మెయిన్ థింగ్ వచ్చేటోడికి బండికి కిక్ అవుట్ ఉండదు కాబట్టి బ్యాటరీ మోస్ట్లీ ఇంపార్టెంట్. బ్యాటరీ లేకుండే ఛార్జ్ వీక్ ఉంటే బ్యాటరీ ఛార్జ్ చేశాను. అండ్ అయినా గట్రా సెల్ఫ్ కొడుతుంది, సెల్ఫ్ అయితే రొటేట్ అవుతుంది కానీ అండ్ సెల్ఫ్ ఎత్తుకోవట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఫ్యూజ్ మొత్తం ఫ్యూజ్ బాక్స్ కాలిపోయి ఉండే. నేను సపరేట్ ఇంకొక ఫ్యూజ్ బాక్స్ తెచ్చి దీన్ని సైడ్లో రూట్స్ కంపెనీ కట్ చేసి వైర్లు దీన్ని జోడించి మిగతా ఫ్యూజ్లో పనిచేస్తుంది. అయినా గట్రా మనకు స్టార్ట్ అవుతలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటట్టుగా ఏముందంటే వెహికల్ రన్నింగ్లో గట్రా కస్టమర్ ట్రై చేస్తారు, ఆల్రెడీ సెకండ్ గేర్లో పెట్టి స్టార్ట్ చేశారు, అయినా గట్రా అవ్వలేదు. అండ్ నేను కూడా చూశాను ఫ్రెండ్స్, చాలా ట్రై చేశాను. కరెంట్ వస్తుంది, స్పార్క్ వస్తుంది, బ్యాటరీ తిప్పేశాను. ఈ సైడ్కి వచ్చేటప్పటికి ఎయిర్ ఫిల్టర్ గట్రా ఓపెన్ చేస్తాను, చూసుకోవచ్చు. ఫిల్టర్ బాక్స్ గట్రా ఓపెన్ చేశాను, ఎందుకంటే ఫిల్టర్ ఏమైనా జామ్ అయిందేమో అని చెప్పి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేటప్పుడు చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాటర్ లెవెల్ అనమాట. ఇక్కడ దాకా వాటర్ అంది ఫుల్గా స్టోరేజ్ ఉంటుంది దీంట్లో. ఓకే, దానివల్ల ఫిల్టర్లోకి వెళ్ళి వాటర్ వెళ్ళి మనకైతే థ్రాటిల్ బాడీ ఉందో థ్రాటిల్ బాడీలోకి వాటర్ వెళ్ళి ఉంటుందేమని నేను కొంచెం చెక్ చేశాను. బట్ ఈ లోపలికి వెళ్ళి హోల్ ఉంది కదా, ఈ హోల్లోకి వెళ్ళి ఫిల్టర్ హోల్లోకి వెళ్ళి చూస్తే ఎటువంటిది ఏం లేదు, మట్టి గట్టి ఏం లేదు, బాగానే ఉంది ఫిల్టర్. బట్ అయినా స్టార్ట్ అవుతలేదు ఫ్రెండ్స్. అండ్ నేను సెన్సర్ ఏదైతే సైడ్ స్టాండ్ సెన్సర్ దీన్ని గట్టి డిస్కనెక్ట్ చేసి చూశాను, అయినా స్టార్ట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్, నేను ప్రాబ్లం వచ్చేటప్పుడు మీరు ముందుగా ప్లగ్ చెక్ చేసేయాలి. దాంతో బ్యాటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ చెక్ చేయాలి, ఎందుకంటే కిక్ అవుట్ ఉండదు కాబట్టి. అందులో BS6 బ్యాటరీ ఎక్కాక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉండాక లాక్ ఆన్ చేస్తే మనకి ఏదైతే ఫ్యూల్ మోటార్లోనో మనకి మోటార్ ఏదైతే ఉందో అది రన్ అవ్వాలి. ఏదంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది, దీంట్లో సౌండ్ వస్తుందో చూసుకోవాలి మీరు. దాని తర్వాత మనకు వచ్చేటప్పుడు ప్లగ్ ఓపెన్ చెక్ చేసుకోవాలి, అది పర్ఫెక్ట్గా దానికి ప్రాపర్గా వర్క్ చేస్తుందంటే ప్లగ్ చెక్ చేసుకున్నా. ప్లగ్ గడ్డ చెక్ చేసే గడ్డ అవుతలేదంటే ఫిల్టర్ గడ్డ ఏమైనా లోపల ఏమైనా ఎలకలు గడ్డ వెళ్ళి ఏమైనా డస్ట్ ఏమైనా పెట్టిన ఏమో చూసుకోవాలి, దీన్ని గట్ట క్లీన్ చేసేయాలి. అయినా గట్ట అవుతలేదంటే థ్రాటిల్ బాడీ గడికి వెళ్ళాలి. థ్రాటిల్ బాడీ గడికి క్లియర్గా ఉంది ఫ్రెండ్స్, ఇవన్నీ చెక్ చేసిన అయినా స్టార్ట్ అవుతలేదు. నేను చూసాను ఏముందంటే ఫైనల్గా ఏదైతే ట్యాంక్ కప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ కప్పు కొంచెం గ్యాప్ ఉంది, చూసుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చూడండి కిందకి నొక్కుతుంది, కిందకి వెళ్తుంది. అండ్ లాక్ గట్ట ఖరాబ్ అయిపోయింది. ఓకే, ఇగ్నిషన్ లాక్ గట్ట ఖరాబ్ అయిపోయింది, ప్రాపర్గా లాక్ అవుతలేదు. కాబట్టి దీంట్లోకి వెళ్ళి బండి వాన్లో పెట్టాడు అనమాట, వాటర్ పడి దీంట్లోకి వెళ్ళి అనమాట. వాటర్ అనేది ట్యాంక్లో ఫుల్గా వెళ్ళిపోయి ఫ్యూల్ చూస్తే ఫుల్గా చూపిస్తుంది. అండ్ మనకి లాక్ ఆన్ చేస్తుంది. ఫ్యూల్ అయితే ఏదైనా ఫుల్ ట్యాంక్ ఫ్యూల్ ఆఫ్ ట్యాంక్ ఉన్నట్టు చూపిస్తుంది, బట్ దీంట్లో మొత్తం వాటర్ ఉన్నది, ఫ్యూల్ లేదు. మనం లాక్ ఆన్ చేయగానే మీకు చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ ఇదంతా నేను లాక్ ఆన్ చేసి డిస్కనెక్ట్ చేసి చూశాను. ఓకే, మొత్తం వాటర్ వస్తుంది చూడండి, ఫ్యూల్ కాదు ఇది వాటర్. మీకు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు, ఇదంతా వాటర్ చూడండి. నేను ఆన్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు. ఆన్ చేశాను చూడండి, చూసారా ఎంత వాటర్ ఉందో చూసారా. మొత్తం వాటర్ ఫ్రెండ్స్, ఇది ఏమాత్రం ఫ్యూల్ కాదు. దీనిలో ఫుల్గా వాటర్ ఉండడం వల్ల ఏదైతే ఇంజెక్టర్లోకి వెళ్ళాల్సింది ఫ్యూల్ ఒక డ్రాప్ వెళ్తుంది అనమాట. సెల్ఫ్ అయ్యేటట్టు అంతే స్టార్ట్ అయ్యేటట్టు మూమెంట్ వస్తుంది. ఆ డ్రాప్ అనమాట ఆరిపోయినాక వాటర్ అనేది వెళ్తుంటే వెహికల్ అనమాట స్టార్ట్ అనేది అవుతలేదు. చూడండి నేను చేయికి ఎంత వాటర్ అని చూసారా. కంప్లీట్గా దీంట్లో వాటర్ ఉండడం వల్ల వెహికల్ అయితే స్టార్ట్ అవుతలేదు. మన ట్యాంక్ అనేది ఫుల్గా ఇప్పేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ కంప్లీట్గా ఓపెన్ చేసి క్లియర్గా దీంట్లో ఉన్న పెట్రోల్ మొత్తం తీసి నీట్గా ఆరబెట్టి ప్రాపర్గా
అండ్ ఫిట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లం గిట్లా మీకు వచ్చినట్టయితే అన్నీ చెక్ చేసుకోండి. ఏ వెహికల్ కానీ ఇదే ప్రాబ్లం ఉంటుందని చెప్పలేను. ఫ్యూలో పెట్రోల్ ట్యాంకులో వాటర్ కలిసి ఉంటుందని నేను చెప్పను. అట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేటోడికి మనం ముందుకెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఫైనల్గా పెట్రోల్ అవుట్ అవుతుందో చూడాలి. ట్యాంక్లో ప్రాపర్గా పెట్రోల్ వస్తుందా, పెట్రోలే వస్తుందా, పెట్రోల్తో పాటు వాటర్ మిక్స్ అయిందా ఏమన్నా చూసుకోవాలి. ఎందుకంటే మనకు BS4కి వచ్చేటప్పుడు కార్బెటర్లోకి వెళ్ళి ఆ డ్రై స్క్రూ ఓపెన్ చేసి తెలిసిపోతుంది పెట్రోల్ ఉందో వాటర్ ఉందని. బట్ దీనికి అట్లా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా అనమాట ఇది ఓపెన్ చేసేటోడు. ఈ లాక్ గడి చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేస్తారు, లేకుంటే ఇరిగిపోద్ది. ఇది మనం చేతితో ప్రెస్ చేస్తే అంత ఫ్రీగా వెళ్ళదు. మీరు ఏం చేయాలంటే దీన్ని టూల్ ఉంటుంది అన్నమాట, టూల్ మాధ్యంతో దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి తీసుకొని ప్రాపర్గా చెక్ చేయండి. ఇక్కడ చెక్ చేసాక వాటర్ వస్తుంది, ఫ్యూల్ వస్తలేదు అంతే. అప్పుడు మనం ట్యాంక్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ట్యాంక్ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను వెహికల్ స్టార్ట్ చేసి. ఫైనల్గా అయితే ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తాము. మనకి సీట్ కింద ఏదైతే 2 బోల్ట్స్ వస్తాయి. ఈ 2 బోల్ట్స్ కిందకి వెళ్ళి ఉంటాయి అనమాట. ఇవి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసాక ట్యాంక్ తీసాను. ట్యాంక్ తీసాక చూస్తే కింద అయితే వైర్లు ఏమి కట్ అవ్వలేదు, అంత బాగానే ఉంది. ఖాళీ ట్యాంక్లో వాటర్ ఫుల్గా ఉంది. చూస్తే మాత్రం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంటుంది అనమాట. చాలా వెయిట్ ఉంది. ఓకే, నేను దీన్ని ఉన్న పెట్రోల్ మొత్తం బయటకు తీసి మీకు చూపిస్తాను ఎంత మొత్తంగా వాటర్ ఉందో, ఎంత పెట్రోల్ ఉందో, దీంట్లో ఏముందో. ఓకేనా. అండ్ పైప్ అయితే పెట్టాం. పైప్ పెట్టి మొత్తాన్ని తీస్తాం ప్రజెంట్. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాంటే ఆ మోటార్ సైడ్ ఏదో అది ఓపెన్ చేసి వచ్చేస్తుంది ఫ్రీగా. బట్ కొంచెం ఆఫ్ ట్యాంక్ పైన వాటర్ ఉంది కాబట్టి వస్తలేదు. ఇప్పటికైతే దీంట్లో కనిపిస్తుంది మ్యాక్సిమం వాటర్ లాగా ఉంది, పెట్రోల్ లాగా ఏమి అనిపిస్తలేదు. చూడొచ్చు మీరు, చూడండి వస్తుంది కానీ దీంట్లో ఎంతవరకు పెట్రోల్ అని తెలుస్తలేదు. చూడొచ్చు. ఓకే, కంప్లీట్గా మీకు తీసి డబ్బాలో చూపిస్తే ఎంతవరకు వాటర్ వస్తుంది, ఎంతవరకు పెట్రోల్ వస్తుంది. మినిమం 5 లీటర్స్ పెట్రోల్ అయితే బయటకు వచ్చింది. ఇక నెక్స్ట్ ఇది ఓపెన్ చేసుకుంటే మనకు కొంచెం ఫ్రీగా ఫ్యూల్ ట్యాంక్లో పెట్రోల్ మాత్రం నెక్స్ట్ ఇంకా మోటార్ గట్ట కొంచెం ఎయిర్ కొడితే బాగుంటుంది. అండ్ వాటర్ గట్ట ఏమన్నా దీంట్లో కలిసి ఫ్రీగా మనం చేయగల పోతుంది కాబట్టి క్లీన్ చేయడం బాగుంటుంది. దాని గురించి దీన్ని తీస్తున్నాం బయటికి. ఇంకా ఫస్ట్ టైం చాలామంది మెకానిక్ ఫ్రెండ్స్ అయితే చూస్తుంటారేమో దీని మోటార్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అండి. ఇది ఏదో బ్లాక్ అయితే ఉందో ఇదంతా డస్ట్, దీన్ని క్లీన్ చేద్దాం ఎట్లా ఓపెన్ చేసాం కాబట్టి. అండ్ ఈ మాదిరిగా అయితే దీనికైతే మోటార్ వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. చూడండి, ఇది ఈ వాటర్ అని దానిలో ఉండిపోతాయి కాబట్టి మీరు క్లీన్ చేసి జరసేపు మనకి బయట ఎండలోనే ఆరబెడదాం, లేకుంటే ఫుల్ ఫ్రీగా లోన్ క్లీన్ చేద్దాం. లోన్ చూసుకుని టెస్ట్గా ఎట్లా చూసారు. ఇంకా చూడండి వాటర్ డస్ట్ ఎట్లా చూడండి లోపల. ఇదంతా మనకు రాదు కదా పైప్ కాబట్టి ఓపెన్ చేసాం. మనం వాటర్ ప్రెజర్తో నీట్గా వాటర్ కొట్టి దాని తర్వాత మనం దీన్ని ఏదైతే ఉందో బయట కొంచెం ఎండలో ఆరబెడదాం. చూసుకున్నట్టయితే ఎట్లా ఉంది చూడండి లోపల. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనం ఫ్యూల్లోనే ఎంత పెట్రోల్ ఉందో ఎంత వాటర్ ఉందో చూసుకోవచ్చు. మీరు మీకు కనిపిస్తుందో లేదో ఐ థింక్ చూసుకోండి. ఏదైతే కింద లైన్ ఉందో లైన్ వరకు అయితే పెట్రోల్ ఉంది. ఇక్కడ వరకు అయితే వాటర్ ఉంది. చూడండి ఎట్లా కదులుతుంది వాటర్, ఎట్లా కదులుతుంది పెట్రోల్ వాటర్ సపరేట్ ఎట్లా అవుతుంది చూసుకోవచ్చు. ఓకే, ఇది ఫుల్గా అయితే మనకి మినిమం దీంట్లో ఒక కనిపిస్తుంది చూడండి. ఓకే, ఫర్దర్ వేరేస్ కనిపిస్తుంది ఇక్కడ దాకా ఉంది. అంతా మేబీ 1.5 లీటర్ వాటర్ ఉంటుంది. దాని తర్వాత మిగతా 4 లీటర్ దాకా పెట్రోల్ ఉంటుంది. దీంట్లోకి వచ్చింది. దీనిలో వాటర్ ఉంది. మొత్తం క్లీన్ చేసినట్టయితే వెహికల్ కంప్లీట్గా మనకి ఫిక్స్ చేసేసి స్టార్ట్ చేసి చూపిస్తుంది ప్రాపర్గా ఎట్లా ఉంటుంది. ఓకే, ఫైనల్గా అయితే ట్యాంక్ కంప్లీట్గా ఫిట్ చేస్తాను అండ్ లాక్ ఆన్ చేసిన ఫ్యూల్ మోటార్ అని. ఓకే, స్టార్ట్ చేద్దాం. చూసుకోవచ్చు సింగిల్ రౌండ్ అయితే సెల్ఫ్ తీసుకోండి. ట్యాంక్ పెట్రోల్ మొత్తం కంప్లీట్గా ఫిట్ చేస్తాను. ఫైనల్గా కస్టమర్ అయితే వెహికల్ డెలివరీ విధానం. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో మీకు చెప్తున్నట్టు పాయింట్ వైజ్ మీకు ప్రాబ్లం ఏముందో చెప్తాను. బట్ పాయింట్ వైజ్ ప్రాబ్లం వస్తే ఎలా వస్తే రెక్టిఫై చేయాలి, ప్రాబ్లమ్ సార్ట్ ఎట్లా చేయాలని పాయింట్ వైజ్ చెప్తున్నా.
ఉంటుంది కాబట్టి మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఇంకా ప్యానిక్ అవసరం లేదు. అయితే రైతుల అవుట్లుక్ ఓకే ఫైనల్ కస్టమర్ డెలివరీ అయితే. అండ్ థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.